హలో ఆల్, వెల్కమ్ టు కోడ్ కత్తడి తెలుగు. ప్రీవియస్ క్లాసెస్ లో మనం డిబిఎంఎస్ ఆర్కిటెక్చర్ గురించి కంప్లీట్ గా నేర్చుకున్నాం కదా. ఈ రోజు డిబిఎంఎస్ సిరీస్ లో డే 4 అన్నమాట. ఈ రోజు మనం స్కీమా అంటే ఏంటి, ఇన్స్టెన్స్ అంటే ఏంటి, డేటా అబ్స్ట్రాక్షన్స్ అండ్ దాంట్లో లెవెల్స్ ఆఫ్ డేటా అబ్స్ట్రాక్షన్స్ అన్ని ఏంటని చెప్పి చూద్దాం అన్నమాట. దాంట్లో ఈ వీడియో ఎండ్ అయ్యేసరికి మీరు డేటాబేస్ ని ఒక కంప్లీట్ డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో చూడగలుగుతారు అనమాట. ఎలా అంటే వాట్ ఈస్ ఇన్స్టెన్స్, వాట్ ఈస్ స్కీమా, డిఫరెన్స్ బిట్వీన్ స్కీమా అండ్ ఇన్స్టెన్స్, వాట్ ఈస్ డేటా అబ్స్ట్రాక్షన్, 3 లెవెల్స్ ఆఫ్ డేటా అబ్స్ట్రాక్షన్స్ అని ఇలా కొన్ని టర్మ్స్ నేర్చుకుంటారు. నేర్చుకుని అసలు డేటాబేస్ లోపల డిజైన్ ఎలా అవుతుంది, అసలు డేటా ఎలా చేంజ్ అవుతుంది, అక్కడ డేటాబేస్ లో డేటాని ఎందుకు కంప్లీట్ గా చూపించరు, డేటాబేస్ నుంచి ఎందుకు హైడ్ చేస్తారు, ఇవన్నీ కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకుంటారు అనమాట. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎక్కడ ఏ క్వశ్చన్స్ అడిగినా మీరు కాన్ఫిడెంట్ గా చెప్పేటట్టు ఈ వీడియో ఎండ్ అయ్యేసరికి ప్రిపేర్డ్ గా ఉంటారు. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తో మనం స్టార్ట్ చేద్దాం. సపోజ్ మీ ఫ్యామిలీ ఒక ఇల్లు కట్టాలి అనుకుంటున్నారు అనుకోండి. డైరెక్ట్ గా బ్రిక్స్ కొని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారా? లేదు కదా. ఫస్ట్ ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి ఇంజనీర్ ఒక బ్లూ ప్రింట్ ఇచ్చాక అప్పుడు ఆ ఇంజనీర్ బట్టి ఐడియా బట్టి ఎలా అంటే హౌస్ ఎక్కడ హౌస్ సైజ్ ఎంత ఉండాలి, హాల్ ఎక్కడ ఉండాలి, బెడ్రూమ్ ఎక్కడ ఉండాలి, బెడ్రూమ్ సైజ్ ఎంత ఉండాలి అని డిసైడ్ చేసి అప్పుడు కన్స్ట్రక్షన్ అయ్యాక మనం హౌస్ లోపలికి వెళ్తాం. అక్కడ హౌస్ లోపలికి వెళ్ళి తర్వాత మనకు కావాల్సిన ఫర్నిచర్స్, పెయింట్స్, బెడ్స్ ఇవన్నీ కొనుక్కుంటాం. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బ్లూ ప్రింట్ అనేది ఒక మనకి డిజైన్ అన్నమాట. మన హౌస్ కి డిజైన్. దాంట్లో హౌస్ లో ఉన్న పీపుల్, ఫర్నిచర్ అవి డేటా అన్నమాట. ఇక్కడ డేటాబేస్ లో కూడా అలాగే మనకి డేటాబేస్ ని డిజైన్ చేయడానికి ఫస్ట్ ఒక డిజైన్ తీసుకుంటాం అన్నమాట, బ్లూ ప్రింట్. ఆ డిజైన్ తీసుకుని డేటాబేస్ డిజైన్ చేశాక అక్కడ డేటా అనేది స్టోర్ చేస్తాం. ఎలా అంటే హౌస్ బిల్డ్ చేయడానికి ముందు ఒక మనం ప్లాన్ వేస్తాం కదా, అలాగే డిటిఎంఎస్ లో కూడా డిజైన్ చేసిన తర్వాత డేటాని స్టోర్ చేస్తాం. మీకు ఫస్ట్ లో కొంచెం కన్ఫ్యూజింగ్ గా అనిపించవచ్చు ఈ టర్మ్స్. మనం ఇన్ డెప్త్ అనేది వాట్ ఈస్ వాట్ అని చెప్పి ఈచ్ టర్మ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. కాకపోతే ఒకటి గుర్తు పెట్టుకోండి, స్కీమా అంటే డిజైన్, ఇన్స్టెన్స్ అంటే యాక్చువల్ డేట్. నెక్స్ట్ వచ్చేసరికి వాట్ ఈస్ స్కీమా. స్కీమా అంటే ఏంటని చెప్పి చూద్దాం. స్కీమా అంటే డేటాబేస్ యొక్క బ్లూ ప్రింట్ ఆర్ డిజైన్. మనం చెప్పాం కదా స్కీమా అంటే డిజైన్ ఆర్ బ్లూ ప్రింట్. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. స్కీమా ఈస్ ద బ్లూ ప్రింట్ ఆర్ డిజైన్ ఆఫ్ ద డేటాబేస్. ఇట్ డిఫైన్స్ ద స్ట్రక్చర్. అసలు డేటాబేస్ ఏ స్ట్రక్చర్ ఫార్మేట్ లో ఉండాలి అని చెప్పేది స్కీమా అన్నమాట. అలాగే స్కీమాలో మనకి యాక్చువల్ డేటా అనేది ఎప్పుడు ఉండదన్నమాట. స్కీమాలో జస్ట్ ఏముంటాయంటే ఎన్ని టేబుల్స్ ఉంటాయి, ఎన్ని కాలమ్స్ ఉంటాయి, వాటి యొక్క డేటా టైప్స్ అంటే ఏ టైప్ ఆఫ్ డేటాను మనం స్టోర్ చేస్తున్నాం, వాటి యొక్క రిలేషన్షిప్స్, వాటి యొక్క కన్స్ట్రైన్స్, వాటికి ఏమేమి రూల్స్ అనేవి ఉండాలి ఈచ్ కాలమ్ కి అనేది ఉంటది. ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ టేబుల్ తీసుకుంటే ఆ స్టూడెంట్ టేబుల్లో స్టూడెంట్ ఐడి, నేమ్, ఏజ్, బ్రాంచ్, ఫోన్ నెంబర్ ఇలా ఈచ్ కాలమ్ నేమ్ అనేవి ఉంటాయి. ఆ నేమ్ యొక్క డేటా టైప్. ఇప్పుడు స్టూడెంట్ ఐడి ఉందనుకోండి, వాటికి ఐడిఎస్ అంటే నార్మల్ ఇంటీజర్ ఫార్మేట్ లో ఉంటాయి. నేమ్ వారికర్ ఎంత లిమిట్ ఉండాలి 50 అలా. ఏజ్ అంటే ఇంటీజర్ ఫార్మేట్ లో ఉండేది. ఇలా ఈ కన్స్ట్రైన్స్, వాటికి డేటా టైప్స్ ఏం యూజ్ చేస్తున్నాం, వాటికి రిలేషన్స్ ఏంటి, మరి కన్స్ట్రైన్స్ అంటే రూల్స్ అన్నమాట. ఇది ఇండెప్త్ తర్వాత నేర్చుకుంటాం మనం. సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. స్టూడెంట్ ఐడి అనేది యూనిక్ గా ఉండాలి కదా ఈచ్ స్టూడెంట్. అలా ఒక్కొక్క కన్స్ట్రైన్స్ అనేవి ఉంటాయి. సో నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ స్ట్రక్చర్ మాత్రమే ఉంటుంది, డేటా ఇంకా ఉండదు. జస్ట్ ఏంటి డిజైన్ ఏంటి, డిబిఎంఎస్ ఎలా ఉంటుంది అని చెప్పి స్కీమా అనేది డిజైన్ మాత్రమే ఇస్తుంది. యాక్చువల్ డేటా దాంట్లో ఏం స్టోర్ అవుతుంది అని చెప్పి మనకి ఇవ్వదు. ఇది స్కీమా అంటే. నెక్స్ట్ వచ్చేసరికి వాట్ ఈస్ ఇన్స్టెన్స్. ఇన్స్టెన్స్ అంటే ఏంటి? ఇన్స్టెన్స్ ఈస్ ద యాక్చువల్ డేటా స్టోర్డ్ ఇన్ ద డేటాబేస్ ఎట్ పర్టికులర్ టైం అన్నమాట. ఎలా అంటే సేమ్ ఒక స్టూడెంట్ టేబుల్ మనం క్రియేట్ చేసాం కదా, ఆ స్టూడెంట్ టేబుల్ లో ఇందక్కడ స్టూడెంట్ ఐడి, నేమ్, ఏజ్, బ్రాంచ్, ఫోన్ నెంబర్ అని చెప్పి తీసుకున్నాం. ఫస్ట్ ఇక్కడ స్టూడెంట్ ఐడికి అది ఫస్ట్ 101 అని చెప్పి ఒక స్టూడెంట్ ఐడి ఇచ్చామనుకోండి, అది ఒక వాల్యూ, యాక్చువల్ వాల్యూ.
సపోజ్ మీకు ఇంకా ఈజీగా చెప్పాలంటే, మీరు ఇప్పుడు స్కూల్ జాయిన్ అయ్యారనుకోండి. స్కూల్ జాయిన్ అయినప్పుడు అక్కడ అటెండెన్స్ ఫార్మ్‌లో మీ స్కూల్ యొక్క రోల్ నంబరు, నేము, ఏజ్ అలా వాళ్ళు డీటెయిల్స్ అని చెప్పి ఫిల్ చేసుకుని కదా! సో, ఇక్కడ ఏమవ్వచ్చు, డేటాబేస్‌లో యాక్చువల్ వాల్యూని స్టోర్ చేస్తున్నట్టు. ఆల్రెడీ వాళ్ళు ఒక అటెండెన్స్‌లో మనం కాలమ్స్ అనేది వాళ్ళు డ్రా చేసేసి ఉంటారు. అక్కడ మనం డేటాని ఫిల్ చేస్తున్నాం అన్నమాట. రేపు ఇక్కడ ఇంకొక స్టూడెంట్స్ వచ్చి జాయిన్ అవ్వచ్చు. లేకపోతే పాత స్టూడెంట్ ట్రాన్స్‌ఫర్ అయిపోవచ్చు. ఫోను నంబర్ అప్‌డేట్ చేయొచ్చు. కాకపోతే ఈ స్కీమా స్ట్రక్చర్ ఉంది కదా! డిజైను అది అది సేమ్ ఎప్పుడు ఉంటుంది. యాక్చువల్ వాల్యూస్ ఇది లోపల మనం రాసుకున్న డేటా మాత్రం చేంజ్ అవ్వచ్చు. పర్టిక్యులర్ టైమ్‌కి చేంజ్ అవ్వచ్చు. కాకపోతే ఈ పర్టిక్యులర్ టైమ్‌లో ఇక్కడ ఉండే స్టూడెంట్స్‌ని యాక్చువల్ డేటాని చూపిచ్చేది దాన్ని ఇన్‌స్టెన్స్ అంటారు. ఒక సింపుల్ కంపారిజన్ టేబుల్ చూద్దాము. స్కీమాకి, ఇన్‌స్టెన్స్‌కి ఏంటని చెప్పి. స్కీమా అంటే మనం ఏమని చెప్పుకున్నాం డేటాబేస్ యొక్క స్ట్రక్చర్ అంటే డిజైన్ లేదా బ్లూ ప్రింట్‌ని మనం స్కీమా అంటాం. అదే ఇన్‌స్టెన్స్ అంటే ఆ డిజైన్ లోపల మనం యాక్చువల్ వాల్యూస్ స్టోర్ చేసాం. ఆ పర్టిక్యులర్ టైమ్‌లో అప్పుడు స్కూల్‌లో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఆ స్టూడెంట్స్ డేటాని సపోజ్ అలా స్టోర్ చేసేదాన్ని ఇన్‌స్టెన్స్ అంటారు. వాటి యొక్క నేచర్ ఏంటంటే మనం స్కీమాని రెగ్యులర్‌గా చేంజ్ చేయలేం. కాకపోతే వాటిలో ఉన్న డేటాని ఫ్రీక్వెంట్‌గా చేంజ్ చేయొచ్చు. ఇక్కడ చేంజ్ చేయలేం కంప్లీట్‌గా అని చెప్పట్లేదు. కాకపోతే రేర్‌లీ చేంజ్డ్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఈ స్కీమాలో మనం టేబుల్స్, కాలమ్స్, డేటా టైప్స్ వాటి యొక్క కన్‌స్ట్రెయింట్స్‌ని డిఫైన్ చేయగలం. అదే ఇన్‌స్టెన్స్‌కొచ్చేసరికి ఈచ్ రో అంటే ఇప్పుడు మనకి టేబుల్ ఇలా ఉంటే ఆ టేబుల్‌లో వాల్యూస్ అనేది ఈ రోలో స్టోర్ అయ్యి ఉంటాయి డేటాస్ అనేవి చెప్పి. సో, మనం వాల్యూస్‌ని రోస్, రికార్డ్స్‌లో స్టోర్ చేస్తామనమాట. నార్మల్‌గా డీబీఎంఎస్‌లో మనం ఆ రోస్‌ని, రికార్డ్స్‌ని టుపుల్ అంటాం. అంటే వన్స్ ఒకసారి చేంజ్ చేయాలి కాదు. వన్స్ ఒకసారి అసైన్ చేశాక వాటిని ఫిక్స్‌డ్‌గా స్టోర్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జాంపుల్స్ ఏమని చెప్పుకున్నామంటే, ఇప్పుడు స్టూడెంట్ టేబుల్ క్రియేట్ చేస్తే స్టూడెంట్ యొక్క ఐడీ, నేమ్, ఏజ్ ఎక్సెట్రా ఇలాంటి కాలమ్ యొక్క నేమ్‌ని డిఫైన్ చేస్తది. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్‌స్టెన్స్‌లో ఆహ్, ఈచ్ కాలమ్‌కి మనం అసైన్ చేసే వాల్యూస్ అన్నమాట. మనం చెప్పుకున్నట్టే ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాం హౌస్ యొక్క బ్లూ ప్రింట్, ప్లాన్. అండ్ ఇన్‌స్టెన్సెస్ అంటే ఆ లోపల ఉండే పీపుల్ లేకపోతే ఫర్నిచర్ వాటిల్ని ఇన్‌స్టెన్స్ అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి వాట్ ఈస్ డేటా అబ్స్ట్రాక్షన్? ఇది మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నమాట. డేటా అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటని? డేటా అబ్స్ట్రాక్షన్ మీన్స్ షోయింగ్ ఓన్లీ రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ టు ద యూజర్ అండ్ హైడింగ్ ద అన్నెసెసరీ డీటెయిల్స్. అంటే ఏదైతే యూజర్‌కి ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే చూపిచ్చి, మిగతా డేటాని కాంప్లెక్స్ డేటాని హైడ్ చేయడం. సపోజ్ ఇప్పుడు మీరొక కార్ డ్రైవ్ చేస్తున్నారనుకోండి. ఆ కార్‌లో మీకేమేం కనిపిస్తాయి? స్టీరింగు, బ్రేక్ వేయడానికి అలాంటివి మాత్రం మనకు కనిపిస్తాయి. సో, అవి యూజ్ చేసుకొని మనం కార్‌ని ఆపరేట్ చేస్తాం. కాకపోతే ఆ కారు ఉన్న ఇంజిన్ ఉంటది గదా! ఆ ఇంజిన్‌లో మీరు బ్రేక్ వేయంగానే అక్కడ లోపల ఏం జరుగుతుంది అవన్నీ మనకు తెలీదు. So, driver does not know how engine works internally. He only uses the steering, brake and accelerator. కదా! అంతే కదా! ఆ ఇంజిన్‌లో ఏమవుతుందో మనకేం తెలీదు. జస్ట్ మనం ఆ స్టీరింగ్, బ్రేక్స్, యాక్సిలరేటర్స్ ఇవి మాత్రమే యూజ్ చేయగలుగుతాం. అలానే ఈ డేటాబేస్‌లో కూడా మనకి ఎంత వరకు ఇన్ఫర్మేషన్ అవసరమో అంతవరకు మాత్రమే చూపిస్తుంది. ఇంటర్నల్ డేటాని హైడ్ చేస్తది. ఆ ఇంటర్నల్ డేటాని హైడ్ చేయడమే డేటా అబ్స్ట్రాక్షన్ అంటారు. అసలు ఎందుకు ఇది ఇంటర్నల్‌గా హైడ్ చేయాలి? మనం అనుకున్నాం కదా! ఎప్పుడైతే డేటాబేస్ అందరికి యాక్సెస్ ఉంటుందో, ఈ డేటా అనేది మానిప్యులేట్ అయిపోద్ది. ఆల్టర్ చేసేస్తారని. సో, ఆటిలి కోసం ఈ డేటా అబ్స్ట్రాక్షన్ అని చెప్పి మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఈ డేటాబేస్‌లో డేటా అబ్స్ట్రాక్షన్ ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళు ఒక 3 లెవెల్స్ ఆఫ్ వేస్ ద్వారా మనం ఇంప్లిమెంట్ చేస్తామనమాట. టు మేనేజ్ ద కాంప్లెక్స్ డేటా ఈజీలీ డీబీఎంఎస్ ప్రొవైడ్స్ 3 లెవెల్స్ ఆఫ్ డేటా అబ్స్ట్రాక్షన్ అన్నమాట. డేటాని స్టోర్ చేయడానికి డేటా అబ్స్ట్రాక్షన్‌లో 3 లెవెల్స్‌ని మనం మెయింటైన్ చేస్తాం. అందులో వచ్చేసరికి వ్యూ లెవెల్ దీన్ని ఎక్స్టర్నల్ లెవెల్ అని కూడా అంటారు. లాజికల్ లెవెల్ అంటే కాన్సెప్చువల్ లెవెల్ అని కూడా అంటారు. ఫిజికల్ లెవెల్ దీన్ని ఇంటర్నల్ లెవెల్ అని చెప్పి అంటారన్నమాట. ఇదొచ్చేసరికి మనం ఈచ్ టాపిక్‌ని మనం డివైడ్ చేసుకుంటూ ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. వ్యూ లెవెల్‌లో నార్మల్‌గా యూజర్ యూజ్ చేస్తాడనమాట.
ఇక్కడ ఎండ్ యూజర్స్ వచ్చేసరికి మన స్టూడెంట్స్, కస్టమర్స్ లేకపోతే మనం ఇప్పుడు అమెజాన్ యాప్ తీసుకుంటున్నాం కదా! మనం దాంట్లో మనం ఇప్పుడు వెబ్‌సైట్‌ని యాక్సెస్ చేస్తున్నది ఎవరు? మనమే యూజర్స్ కదా! వాళ్ళు కస్టమర్స్ అంటాం. ఓన్లీ ఇక్కడ రిక్వైర్డ్ డేటాని చూపిస్తది. అన్నెసెసరీ డేటాని హైడ్ చేస్తది. డేటా ఈస్ వెరీ సింపుల్ టు వ్యూ అని. నెక్స్ట్ వచ్చేసరికి లాజికల్ లెవెల్. దీన్ని ఎవరు యూజ్ చేస్తారంటే డెవలపర్స్. ఇక్కడే ఇది బ్రెయిన్ ఆఫ్ ద టీబీఎంఎస్ అని చెప్పి అనొచ్చు. ఎందుకంటే డెవలపర్స్ ఇక్కడే దాని లాజిక్‌ని ఇంప్లిమెంట్ చేస్తారు. లైక్ కంప్లీట్ డేటాబేస్ స్ట్రక్చర్‌ని అసలు ఒక డేటాబేస్‌కి ఇంకొక టేబుల్‌కి రిలేషన్స్ గాని, టేబుల్స్ యొక్క రూల్స్ గాని, కన్‌స్ట్రెయింట్స్ గాని ఇక్కడ డిఫైన్ చేస్తారన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఫిజికల్ లెవెల్‌లో ఇది డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ హ్యాండిల్ చేస్తారు. లైక్ హౌ ద డేటా ఈస్ స్టోర్డ్. అక్కడ ఫైల్స్, ఇండెక్సెస్ అంటే ఎలా వన్ బై వన్ స్టోర్ అవ్వాలి డేటాని ఇవన్నీ ఫిజికల్ లెవెల్‌లో ఉంటాయి. మనం ఇన్ డెప్త్ ఇప్పుడు మనం వన్ బై వన్ నేర్చుకుందాం. నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసరికి వ్యూ లెవెల్. అంటే దీన్ని ఎక్స్టర్నల్ లెవెల్ అని కూడా అంటారు. ఇక్కడ ఈచ్ యూజర్ సీస్ ఓన్లీ హిస్ రిక్వైర్డ్ డేటా ఇన్ హిస్ ఓన్ వ్యూ. యాక్చువల్లీ హోల్ డేటాబేస్ ఈస్ హిడెన్ ఫ్రమ్ ద యూజర్. ఇక్కడ మొత్తం డేటాబేస్‌ని హైడ్ చేస్తారు. కాకపోతే ఎవరికి ఏ డేటా చూపించాలో ఆ డేటానే చూపిస్తారనమాట. సపోజ్ ఇప్పుడు మనం మీ కాలేజ్ పోర్టల్ గాని, ఒక మీ స్కూల్ పోర్టల్ గాని తీసుకుంటే స్టూడెంట్ అనే అతను ఓన్లీ స్టూడెంట్ డేటా ఎలా స్టూడెంట్స్‌కి ఏమేమి ఉంటాయి, ఎగ్జామ్స్ ఏమున్నాయి, మార్క్స్ ఎంతున్నాయి, సీజీపీఏ ఎంతుంది అవి వరకే చూపిస్తారు. అంతే తప్ప టీచర్స్ యొక్క సాలరీ అవేం చూపించరు గదా! నెక్స్ట్ వచ్చేసరికి టీచర్‌కొచ్చేసరికి ఆ రోజు ఏమేం షెడ్యూల్ ఉంది, ఏ క్లాసెస్‌కి వెళ్ళాలి, వాళ్ళ యొక్క అసైన్ చేసిన స్టూడెంట్స్‌కి కౌన్సెలింగ్ స్టూడెంట్స్ ఎవరెవరు అంతవరకు డేటానే చూపిస్తుంది. అదే కాలేజ్ అడ్మిన్‌కి అయితే ఏమొస్తుందంటే టీచర్ డేటా అండ్ స్టూడెంట్ డేటాని కూడా యాక్సెస్ చేయగలుగుతారు. మొత్తం డేటాని యాక్సెస్ చేయగలుగుతారు. ఓన్లీ ఆ అడ్మిన్‌కి రిలేటెడ్ వర్క్స్ మాత్రమే అడ్మిన్‌కి యాక్సెసిబుల్ అవుతాయి. అలానే ఇక్కడ డిఫరెంట్ వ్యూస్ ఫర్ డిఫరెంట్ యూజర్స్ అన్నమాట. దానివల్ల డేటా అనేది సెక్యూర్డ్ ప్లస్ సింప్లిసిటీగా ఉంటది. అంటే ఎవరికి ఎంత వరకు యూజో ఎంత వరకు యాక్సెసిబులో అంతవరకే చూపిస్తది. సో, నీట్ అండ్ క్లీన్‌గా ఇది వర్క్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి లాజికల్ వ్యూ. లాజికల్ వ్యూని చెప్పాను కదా! నేను బ్రెయిన్ ఆఫ్ ద డీబీఎంఎస్ అని చెప్పి. ఇది కాన్సెప్చువల్ లెవెల్ అన్నమాట. ఇక్కడే అసలైన లాజిక్స్ అనేవి ఇంప్లిమెంట్ అవుతాయి. దిస్ లెవెల్ డిస్క్రైబ్స్ ద కంప్లీట్ డీబీఎంఎస్ స్ట్రక్చర్ ఫర్ ద హోల్ ఆర్గనైజేషన్. ఒక బ్లూ ప్రింట్ కంప్లీట్‌గా ఇక్కడే మనం డిజైన్ చేస్తామన్నమాట. ఇందాక మనం స్కీమా అన్నాం కదా! ఇక్కడ మనం అది డిజైన్ చేస్తాం. చెప్పాను కదా! ఇందాకడ ఎవరు యాక్సెస్ చేస్తారని చెప్పి. ఇది డెవలపర్స్, డేటాబేస్ డిజైనర్స్ దీన్ని యాక్సెస్ చేయగలరు. ఇక్కడ ఏమైద్దంటే డెవలపర్స్ దీన్ని డిజైన్ చేస్తారు కదా! ఎలా ఒక టేబుల్‌కి ఇంకో టేబుల్‌కి ఉన్న రిలేషన్స్ అసలు కన్‌స్ట్రెయింట్స్ ఏంటి? వాటికి ఏమేం రూల్స్ ఉండాలి? అవని చెప్పి ఇక్కడ యాక్సెస్ చేయగలుగుతారు. Tables, relations, rules, constraints are defined here. This is independent of how data is stored physically అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఫిజికల్ లెవెల్. దీన్ని ఇంటర్నల్ లెవెల్ అని కూడా అంటారు. This level describes how data is actually stored in the storage devices like hard disk or SSD. యూజర్ డోంట్ సీ దిస్. అంటే ఇప్పుడు మనం డేటాబేస్‌లో స్టోర్ అవుతదని చెప్పి అన్నాం కదా! యాక్చువల్ డేటాబేసెస్‌లో మన కంప్యూటర్స్‌లో అంటే ఏంటి హార్డ్ డిస్క్‌లు అవి. అవి ఎలా స్టోర్ అవుతుంది? అసలు వాటికి యొక్క ఇండెక్సెస్ ఎలా ఉన్నాయి? ఒకదాని తర్వాత ఒకటి ఎలా స్టోర్ అవుతుందని చెప్పి మనకి కంప్లీట్‌గా ఏం తెలీదు. జస్ట్ మనకది డీబీఎంఎస్‌లో స్టోర్ అవుతదని మాత్రమే తెలుస్తుంది. సో, ఈ లెవెల్‌ని ఫిజికల్ లెవెల్ అని చెప్పి అంటారు. మనకి ఏం డేటా చూపిస్తదంతే. ఇప్పుడు మనం యాక్సెస్ చేసుకుంటున్నాం డ్రెసెస్ టైప్ చేసి అమెజాన్‌లో. మనకు ఆ డ్రెసెస్ మాత్రమే చూపిస్తుంది. అక్కడ డేటాబేస్‌లో లైక్ హార్డ్ డిస్క్‌లో ఎలా స్టోర్ అవుతుంది? ఏ విధంగా స్టోర్ అవుతుందని మనకేం తెలీదు. సో, దాన్ని ఫిజికల్ లెవెల్ అంటారు. యాస్ యూజువల్ నేను ముందు చెప్పినట్టు దీన్ని డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ మేనేజ్ చేస్తారు. హ్యాండ్లింగ్ స్టోరేజ్ ఇండెక్సింగ్, కంప్రెషన్, యాక్సెస్ పాత్స్ ఎక్సెట్రా. దిస్ లెవెల్ ఈస్ మేనేజ్డ్ బై డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్. మనం చెప్పుకున్నాం కదా! అలా. లెట్స్ క్విక్లీ రివైజ్ టుడేస్ కంప్లీట్ స్టోరీ లైక్ టాపిక్స్ వాట్ వి ఆర్ డిస్కస్డ్. స్కీమా అంటే ఏంటని చూసాం. స్కీమా అంటే ఒక డిజైన్. డేటాబేస్ యొక్క డిజైన్, బ్లూ ప్రింట్ ని స్కీమా అంటారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్స్టెన్స్. ఇన్స్టెన్స్ అంటే యాక్చువల్ వాల్యూ మనం ఏమైతే స్టోర్ చేస్తున్నామో ఆ వాల్యూస్ ని ఇన్స్టెన్స్ అంటాం. డేటా అబ్స్ట్రాక్షన్ అంటే
మనం చెప్పాం కదా కార్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఏదైతే మనకి ఎసెన్షియల్ పార్టో దాన్ని మాత్రమే చూపించి మిగతా కాంప్లెక్సిటీ డేటాని హైడ్ చేయడం. దాన్ని డేటా అబ్స్ట్రాక్షన్ అంటాం. దాన్ని 3 వేస్ లో మనం ఇంప్లిమెంట్ చేస్తాం. ఎలా అంటే ఫిజికల్ లెవెల్, కాన్సెప్చువల్ లెవెల్, ఎక్స్టర్నల్ లెవెల్ అని చెప్పి వీటి ద్వారా మనం ఇంప్లిమెంట్ చేస్తుంటాం. సో schema tells us how the database is designed, instance tells us what data is currently stored, and abstraction tells us how DBMS hide complexity from the users. మనం ఇప్పుడు మనకి ఇంటర్వ్యూలో ఎలా అడిగినా సరే క్వశ్చన్స్ అబౌట్ స్కీమా గానీ, ఇన్స్టెన్స్ గానీ, డేటా అబ్స్ట్రాక్షన్స్ గానీ మనకు క్లారిటీ వచ్చింది. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. నెక్స్ట్ వీడియోలో మనం న్యూ కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకుందాం DBMS లో. ఈ రోజు ఈ వీడియోలో మనం ఇల్లు కట్టడం నుంచి కార్ డ్రైవ్ చేయడం ఇవన్నీ మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా. ఎలాగో స్కీమాకి, ఇన్స్టెన్స్ కి, డేటా అబ్స్ట్రాక్షన్ కి. నేను తీసుకున్న ఈ ఎగ్జాంపుల్స్ మీకు కాన్సెప్ట్స్ క్లియర్ చేయడానికి అర్థమైందో లేదో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే ఇఫ్ యూ వాంట్ టు గెట్ ద క్విక్ జాబ్ అప్డేట్స్, జాబ్ ఓపెనింగ్స్ కానీ నేను ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను. అన్ని పోస్ట్ చేయను, జస్ట్ ఇంపార్టెంట్ ఓపెనింగ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాను. మీరు అక్కడ కావాలంటే ఫాలో అవ్వండి. అలాగే నేను ఏదైతే మనం కాన్సెప్ట్స్ చెప్పుకుంటున్నామో ఆ కాన్సెప్ట్స్ అన్ని ఒక సింపుల్ ఫార్మేట్, ఒక ఇమేజ్ లో మొత్తం నోట్స్ వచ్చేటట్టు నేను అక్కడ పోస్ట్ చేస్తాను. డిస్క్రిప్షన్ లో నేను నా ఇన్స్టా లింక్ యాడ్ చేస్తాను. మీకు కావాలంటే ఫాలో చేసి రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. Thank you for watching. See you next video. Who says you don't pass the test? Who says you can't be the best?